హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటి రై రై రైమంటూ ఏందో చూపించేస్తుంది అనుకుంటున్నారా? అవును, నిజంగానే రైమంటూ ఇంకా షాపింగ్ చేద్దామని అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చేసిన. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడంతా చూడగానే. అయినా కానీ మళ్ళీ నేను చెప్తా ఈ ప్లేస్ ఏంటి అనేది కూడా. మదీనాకి వచ్చిన అన్నమాట. మదీనా అనంగానే మీ అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. అవును, నిజంగానే చార్మినార్ దగ్గర మదీనాకైతే వచ్చేసిన. ఎందుకు అంటే ఇంకా ఇక్కడ మనకు ఎక్కడ దొరకని ఐటమ్స్ అయినా మన మదీనా షాపింగ్కి వచ్చామంటే ఏ వస్తువు అయినా సరే దొరకనిదంటూ ఏమి ఉండదు. ముఖ్యంగా మన ఆడవాళ్ళకు సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నిజమే కదా. చూడండి, మనం ఇంకా ప్రయాణిస్తూ ఉంటే ఇంకా మనకు కనిపించే బిల్డింగ్స్ అన్నీ ఇంకా అప్పటివి పురాతనవి రాతి కట్టడాల షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇంకా వచ్చేసాం మనం. ఫస్ట్ ఎంట్రీ ఇయ్యగానే మనకు కనిపించేది చార్మినార్కి ముందు ఉన్న ఇంకా కమాన్ అంటారు కదా, అదైతే వచ్చేసింది. ఇంకా దాని లోపల నుంచి స్ట్రైట్గా చూస్తే మాత్రం చార్మినార్ కనిపించేస్తుంది. ఇంకొక విషయం ఏంటి చెప్పనా, మనము ఆటోలో బస్కి వెళ్తే సేఫ్. బైక్ల మీద వెళ్ళామనుకో, మన బైక్ ఆడ వదిలేసి ఖాళీ ప్లేస్ ఉంది కదా, వెళ్ళి మనం ఇక్కడ బండి ఆపేసి షాపింగ్ చేసుకొచ్చుకుందామని బండి ఆడబెట్టి వెళ్ళామనుకో, అటు పోయి ఇటు వచ్చేలోపు మన బండి ఉండదు. ఎందుకు తెలుసా? ట్రాఫిక్ మామూలు తీసుకెళ్ళిపోతారు అనమాట. అందుకే మనం అక్కడ షాపింగ్కి నిజంగా వెళ్ళాలంటే పార్కింగ్కి చాలా కష్టమవుతుంది. వెహికల్స్ ఆపుకోలేం మనం. ఇంకా ఆటో బుక్స్ తీసుకొని వెళ్ళడమా, బస్కి వెళ్ళడమా అనేదే. ఇంకా అలా వెళ్తేనే సేఫ్ అనమాట. చూసారు కదా. కానీ మదీనాకి మనం ఏ టైం వెళ్ళినా ఫుల్ రష్ అబ్బా, అస్సలు తగ్గరు. ఇంకా అసలు నిజంగా ఆ ప్లేస్లో జర్నీ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలా వెహికల్స్, అందరూ ఇంకా ఆపడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇంకా ఫ్యామిలీతో వెళ్ళినాం అనుకో, ఇంకా మన బండి మీద మనం తిరుగుతూ ఉండాలి తప్ప మన బండి ఎక్కడ ఆపుకోలేము. ఇంకా చెప్పినా కదా, ఇంకా ఆపినామంటే అంతే సంగతి. ట్రాఫిక్ మామూలు వచ్చి లేపుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇక మన బండిగోల పక్కన పెడితే ఇంకా మనము ఏ బట్టలు కానీ, గాజులు కానీ, ఇంకా ఏది తీసుకున్నా కానీ చీప్గానే దొరుకుతాయి. కాకపోతే ఇంకా హోల్సేల్ ప్రైజెస్లో అయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి ఇంకా చిన్న చిన్న గల్లీలు కనిపిస్తాయి అన్నమాట. మనము ఏ గల్లీకి వెళ్ళినా ఒకేలాగా అనిపిస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం వెళ్ళినప్పుడు. మనము ఒక్కొక్కసారి ఒక్కరం వెళ్ళినా అందరం వెళ్ళినా కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకు తెలుసా? ఇప్పుడే ఈ గల్లీకి చూసినట్టు ఉంటుంది, మళ్ళీ మనం తిరిగి మళ్ళీ అదే గల్లీకి వచ్చినట్టు ఉంటుంది. కానీ గల్లీలు అయితే వేరే ఉంటాయి, కానీ మనకు అక్కడ కనిపించేది ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా చిన్న చిన్న పిల్లల డ్రెస్సులు అయితే చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి. చూడండి అమ్మా, అసలు ఇంకా ఈ గల్లీకి వచ్చినామంటే అన్ని శారీస్ అబ్బా. అసలు అన్నీ చూస్తుంటే ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అసలు ఏది తీసుకోవాలో అర్థం కాదు. ప్రతి ఒక్కటి కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ అన్ని కొనాలంటే మన దగ్గర అంత క్యాష్ కూడా ఉండాలి కదా మరి. నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంక ఇక్కడికి వచ్చినామంటే ఎన్నో ఐటమ్స్ కొనాలనిపిస్తుంది కదా, కానీ ఆడికి వచ్చిన తర్వాత ఏం కొనాలన్నా కూడా అర్థం కావద్దు. నాకు ఒకదానికే ఇలా అనిపిస్తుందో మీ అందరికీ అలా అనిపిస్తుందా? నాకు ఒకదానికే కాదు, మన ఆడవాళ్ళందరికీ అలాగే ఉంటుంది. అబ్బా, చూసిందల్లా కొనుక్కుంటే బాగుండు అని అడిగామనుకో, మన మొగలు ఊరుకుంటారా? ఎన్ని కొనుక్కుంటావు, ఎన్ని ఉన్నాయని తిడతారు. ఇంకా అందుకే చూసి ఆనందపడాల్సింది తప్ప అవసరం ఉన్నాయే కొనుక్కోవాలి. నిజమే కదా, ఏది అవసరం ఉంటే అదే తీసుకోవాలి కదా. చూస్తున్నారు కదా అసలు ఎంతమంది మధ్యాహ్నం టైంలోనే చూడండి ఎంతమంది. ఇంకా పొరపాటున మాత్రం సండే రోజు అస్సలే వెళ్ళకూడదు మదీనే. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన పర్సులో కూడా డబ్బులు మాయమైపోతాయి. 1 ఇయర్ బ్యాక్ పెళ్లి షాపింగ్ అని వెళ్ళాము. మేమందరం ఒక 10 మెంబర్స్ ఉన్నాం. ఇదే గల్లీలో 10 మెంబర్స్ అందరం తిరుగుతూ ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఉన్నాము. అయినా కానీ నా బ్యాగ్లో నుంచి 3000 పోయాయి. అసలు ఏంటి, నా పక్కన మా పిల్లలు అందరూ ఉన్నారు, నా బ్యాగ్లో నుంచి ఎలా డబ్బులు పోయాయో కూడా అర్థం కాలేదు. అంత రష్ ఉంటుంది, అసలు అర్థం కాదు. దొంగలు కూడా అలాగే ఉంటారు, రష్లోనే ఉంటారు.
మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. పోయిన తర్వాత ఏమొస్తుంది, అటు ఇటు వెతికినాము, ఎవరిని అడిగినా కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అంత రష్లో ఎవరు తీస్తున్నారు అనేది నాకే అర్థం కాలేదు. నా పర్స్లో నుంచి డబ్బులు పోయేది, ఇంకా పక్కన వాళ్ళు ఏం చూసి చెప్తారు మనకి. సరే కానీ ఫస్ట్లో చెప్పడం మర్చిపోయి, ఆగండి ఆగండి, నాలాగా మీరు ఉరకకండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కూడా మదీనా వెళ్ళినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సపోర్ట్ చేయని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మదీనా వెళ్ళిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మరి నేను మొత్తానికి ఏదో కొందాము, ఏదో ఎన్నో ఐటమ్స్ తీసుకుందామా అని అయితే ఇంకా తిరుగుతూనే ఉన్నా. నా ప్రయాణాన్ని ఇంకా మా వెహికల్ అలాగే తిరుగుతుంది, ఇంకా ఎక్కడ మాత్రం ఆగలేదన్నమాట. మొత్తానికి ఏదో ఒకటి కొనుక్కొని వచ్చానులేండి. మరి మొత్తం వీడియో చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.